హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం మీ సేవలో మనం ఏదైనా సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ స్టేటస్ ఏంటి, ఆ అప్లికేషన్ ప్రాసెస్ అయిందా కాలేదా, అయిపోయిందా కాలేదా అనేది అయితే ఎలా తెలుసుకోవాలో మన మొబైల్లో అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం స్టడీ పర్పస్ కౌన్సిలింగ్స్కి కానీ, లేకుంటే స్కాలర్షిప్ల కోసం కానీ, లేకుంటే రెవెన్యూ డాక్యుమెంట్స్ కోసం కానీ, లేదంటే ఇతర కారణాల కోసం, ప్రభుత్వ పథకాల కోసం కానీ ఏదైనా మన సర్టిఫికేట్ మీ సేవలో అప్లై చేసుకుంటే మనకి మీ సేవలో ఒక ఐడి నెంబర్ అయితే ఇస్తారు. తర్వాత ఆ అప్లికేషన్ తీసుకెళ్ళి మనం ఆర్ఐతో సంతకం పెట్టించి తర్వాత దాన్ని కంప్యూటర్ ఆపరేటర్కి అయితే ఇవ్వాలి. సో కంప్యూటర్ ఆపరేటర్ ఓకే చేస్తేనే మనకి మీ సేవలో సర్టిఫికేట్ అయితే వస్తుందన్నమాట. సో కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర పెండింగ్ ఉందా లేదా, లేకుంటే మన సర్టిఫికేట్ ఎక్కడ పెండింగ్ ఉంది, మన అప్లికేషన్ ఎక్కడ పెండింగ్ ఉన్నది అయితే మన మొబైల్లో అయితే చూసుకోవచ్చు. సో అది ఎలా చూడాలి, మన అప్లికేషన్ ఐడితో, అప్లికేషన్ నెంబర్తో మన అప్లికేషన్ పెండింగ్ ఏంటి, మన అప్లికేషన్ స్టేటస్ ఏంటి, ఎక్కడ పెండింగ్ ఉందనేది అయితే ఎలా తెలుసుకోవాలో ఒకసారి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎడ్యుకేషన్కి సంబంధించి అలానే గవర్నమెంట్ జాబ్కి సంబంధించి అప్డేట్స్ని మరియు ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే తెలియజేయడానికి ట్రై చేస్తాను. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో నేను ఇన్కమ్ సర్టిఫికేట్ స్టేటస్ ఏందనేది అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ గూగుల్లో అయితే తెలంగాణ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ స్టేటస్ అని అయితే కొట్టాలి. తర్వాత ఫస్ట్ వచ్చే లింక్ని అయితే క్లిక్ చేయాలి. కింద ఇక్కడ చూసుకున్నట్టయితే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా. సో అక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్, నో యువర్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అని ఉంది కదా. సో నో యువర్ అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఒక అప్లికేషన్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఏదైతే మనకి మీ సేవలో ఇన్కమ్ సర్టిఫికేట్కి కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్కి కానీ, లేదంటే ఇతర ఏ సర్టిఫికేట్ కోసం అప్లై చేసిన ఒక యూనిక్ ఐడి నెంబర్ అయితే మనకి ఇస్తారు కదా మీ సేవలో, ఆ నెంబర్ని అయితే అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే ఒక క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది. సో క్యాప్చా అయితే ఎంటర్ చేద్దాం. సో దేనికైనా సరే, ప్రభుత్వ పథకాలకు కానీ, స్కాలర్షిప్ల కోసం కానీ, దేనికైనా సరే ఒక ఎమర్జెన్సీగా కావాలనుకున్నప్పుడు మన అప్లికేషన్ ఎక్కడ పెండింగ్ ఉందనేది అయితే మనం ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. అది ఏ అప్లికేషన్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇన్కమ్ చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు మనం క్యాప్చా ఎంటర్ చేసాము, అప్లికేషన్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసాము. సో ఇక్కడ చూసుకుందాం ఒకసారి, గెట్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాని కింద చూసుకుంటే గెట్ డీటెయిల్స్ అన్న దాని కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టేటస్ అని ఉంది కదా, ఆ స్టేటస్ కింద చూస్తే నాట్ వ్యూడ్ అని ఉంటుంది. అంటే కంప్యూటర్ ఆపరేటర్ ఇంకా మన అప్లికేషన్ అయితే చూడలేదు, వెరిఫై చేయలేదు అని అయితే అర్థం. సో నాట్ వ్యూడ్ అని ఉంటుంది. ఇన్ కేస్ నాట్ వ్యూడ్ అని ఉంటే అప్పుడు మీరు కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే సెక్షన్ ఆఫీసర్ సంతకం పెడితే అప్పుడు మీకు అతను చేసే సర్టిఫికేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇలా మీరు ఏ సర్టిఫికేట్ అప్లికేషన్ ఐడితో అన్నా సరే మీ అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఎక్కడ పెండింగ్ ఉంది, ఏం పెండింగ్ ఉంది, మనీ ఎంత కట్టారు, ఎప్పుడు అప్లై చేశారు, అండ్ ఎక్కడ ఎవరి దగ్గర దీని అథారిటీ ఎవరు, ఎక్కడ ఎవరి దగ్గర పెండింగ్ ఉందనేది అయితే మనకి ఈ వెబ్సైట్లో అయితే తెలిసిపోద్ది అనమాట, తెలంగాణ మీ సేవకు సంబంధించి. సో వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.